మనసు మర్మం అంతుబట్టనిది. అదే స్వర్గం, నరకం దేనినైనా సృష్టించగలదు. మనసును తదేక ధ్యానంతో స్థిరంగా ఉంచుకోవాలి. లేదంటే కోరికలనే సుడిగాలి దానిని అల్లకల్లోలం చేస్తుంది. మనసు కలత చెందుతుంది, ఆందోళన, ఒత్తిడి కలుగుతాయి. ఫలితంగా చేసే పనులపై ఏకాగ్రత లోపిస్తుంది, చేసే పనుల్లో అంకిత భావం లోపిస్తుంది. చివరకు జీవితమే గతి తప్పుతుంది. గాలి వాటకు ఎటు పడితే అటు కొట్టుకుపోయే గట్టి పోచలా మారుతుంది. గోరంత పని చేసి కొండంత ఫలితం ఆశిస్తేనే లేనిపోని దుఃఖాలు చుట్టుముడతాయి. ఆశ ఉండవచ్చు గాని అత్యాశ తరదు. దేనికైనా నీ శ్రమ, శక్తే మూలం. నీకు మించిన శక్తి ఈ విశ్వంలోనే మరొకటి లేదు అని గుర్తుంచుకో. ధనం, శరీరం అశాశ్వతాలని గుర్తుంచుకో. సుఖాపేక్ష విడిచి నీ ధర్మంలో నీ దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో. సర్వ మానవులలో ఉన్నది ఒకే పరమాత్మ. ఎదుటివారి హృదయంలో ఉన్న పరమాత్మను చూడగలిగితే నీవు వేరే ఏ దేవుణ్ణి చెంతకు వెళ్ళనవసరం లేదు. నా లీలలు విన్నచో సకల రోగములు నివారించబడును. వీటిని మనసులో నిలుపుము. ఆనందములకు, తృప్తికి ఇది ఏ మార్గము అని సాయిబాబా అన్నారు.